నేను పంచాయతీరాజ్ మరియు ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే ఐటీ పరిశ్రమలు వచ్చినాయి. ఆటో నగర్లో అనేక ఐటీ కంపెనీలు తీసుకొచ్చాం. దానికి కారణం ఇక్కడి నుంచి అనేక మంది అమెరికాకి వెళ్ళారు, యూరోప్కి వెళ్ళారు. తిరిగి వాళ్ళ సొంత భూమికి ఏదో చేయాలని ఆలోచన ఉన్నప్పుడు భూములు కేటాయించాం, వాళ్ళకి అనేక వసతులు కల్పించాం. ఈరోజు అయ్యే కంపెనీలు నడిచే పరిస్థితి. కోడిగుడ్డు మంత్రి అయిన తర్వాత ఆమ్లెట్ వేసే పనిలో ఉన్నాడు తప్ప ఒక్క పరిశ్రమ తీసుకురాల. అసలు మన పరువు తీశాడు ఈ కోడిగుడ్డు మంత్రి. అరే పరిశ్రమలు ఎక్కడున్నాయి అబ్బా అంటే కోడి ముందులు వచ్చిందా గుడ్డు ముందులు వచ్చిందా అని చర్చిస్తాడు. విశాఖపట్నానికి ఒక్క పరిశ్రమ తీసుకెళ్ళాడు. ఎంత దారుణం అంటే ఒక వ్యక్తి బతికేదానికి, అంటే ఒక ముఖ్యమంత్రి ఉండేదానికి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, దాంట్లో ఏముందో నాకే తెలియట్లా. 2 నెలల తర్వాత అన్ని బయటపడతాయి. అంటే బంగారం తలుపులు ఉన్నాయా లేదంటే బంగారం కమోడు ఉందా నాకు తెలియట్లేదు తల్లి. 500 కోట్లే. అదే 500 కోట్ల రూపాయలు మంగళగిరి కోసం ఖర్చు పెడుతుంటేనా డ్రైనేజ్ మొత్తం అయిపోయింది తల్లి. ఇప్పటికి భూగర్భ డ్రైనేజ్ మొత్తం అయిపోయింది. ఓకే, అది వద్దనుకుంటే అసలు నీటి సమస్య మొత్తం పరిష్కారం అవుతుంది అని చేయలే. ఇంకో పక్కన ముఖ్యమంత్రి గారు హెరాస్మెంట్ తెలుసు. రాక ఆయన ఇంటి బయటికి అడుగు పెడితే మొత్తం ఆపేస్తారు. అసలు కిటికీలు కూడా తిరగకూడదంట. పోలీసులు వస్తారు, అటువైపు అంతా కిటికీలు మూసేస్తారు. తల్లి అదేంటి నాకు అర్థం. షాపులను మూసేస్తారు, అంటే ఒక యుద్ధ వాతావరణం కల్పిస్తారు. మళ్ళీ అమరావతి కండవ కప్పుకుని జయ అమరావతి బ్యాజ్ చేసుకుంటే ఇమీడియట్ గా పరదాలు కట్టేస్తారు. అది ఎంత భయపడుతున్నారో చూడండి. ఇలాంటి పరిస్థితులు ఉండకూడదు. మన ప్రాంతం అభివృద్ధి చెందాలి, మన నియోజకవర్గం ఒక ఆదర్శ నియోజకవర్గం లాగా నిలబడాలనేది మా అందరి లక్ష్యం. తప్పనిసరిగా మొత్తం ఆంధ్ర రాష్ట్రమే కాదు భారతదేశం మంగళగిరి వైపు చూసే విధంగా మంగళగిరి నేను అభివృద్ధి చేస్తానని ఈ సభాముఖం మీ అందరికి నేను హామీస్తూ నిరుపేద కుటుంబాలకు ఇస్తాం జరిగింది. అది పవన్ అన్న చంద్రబాబు గారు కలిసి తీసుకొచ్చిన హామీ. చాలా మంది నన్ను అడిగారు, సంక్షేమమేనా మీ ధ్యేయం? కాదు, సంక్షేమం అభివృద్ధి రెండు కలిసికట్టుగా మేము ముందలు తీసుకెళ్తాం. మీరు బాబు సూపర్ 6 లో మొదటి హామీ దయచేసి మీరు చూడండి అమ్మా. దాంట్లో మొదటి హామీ 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాలు. దానివల్ల రాష్ట్ర ఆదాయం 2.5 రెట్లు పెరుగుతుంది. 2.5 times మనం పెరుగుతాం. బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అంటే 2000 నుంచి 2014 ఉన్నప్పుడు, 2014 నుంచి 19 మధ్యలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 6 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారు. 6 లక్షల మందికి. సో ఒక ఛాలెంజ్గా తీసుకున్నాం ఈసారి 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలి. సో అందుకే ఇది డెవలప్మెంట్ వెల్ఫేర్తో కూడిన మేనిఫెస్టో. ఇంకా రోడ్లు డ్రైన్లు తాగనీరు అది తెలుగుదేశం పార్టీకి తెలిసిన విద్య. మాకు తెలుసు, గతంలో చేసిన చరిత్ర ఉంది. ఇప్పుడు డబుల్ ఇంజిన్ ఉంది, తెలుగుదేశం జనసేన పార్టీ ఉంది. మీరు చూస్తారు, కేంద్రం నుంచి అవసరం మేరకు నిధులు తీసుకొస్తాం. బీజేపీ వర్యులు కూడా పొత్తులో చేరారు. తప్పనిసరిగా నిధులు తీసుకొస్తాం, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని ఈ సభాముఖంగా మీ అందరికి హామీ ఇస్తూ, ఇప్పుడు మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే దానికి నేను సమాధానం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నానని తెలుపుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. తెలివితేటలన్నీ పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నాయండి. మన రాష్ట్రంలో మన బిడ్డలు మన దగ్గర ఉండలేదంటే మన రాజధాని మనకు ఉంటది, మీ ఉద్యోగాలు మీకు ఇక్కడే ఉంటాయి దగ్గర. అంటే మన ఏపీలోనే ఉండ. 19లో ఏం జరిగిందో ఒకసారి ఆలోచిద్దాం. 100 మంది ఓటర్లో 40 మంది తెలుగుదేశం పార్టీకి ఓటేశారు, 50 మంది వైకాపా పార్టీకి ఓటేశారు. మిగతా ఉన్నవారు జనసేన పార్టీకి, కొంతమేరకు కాంగ్రెస్ బీజేపీకి ఓటేశారు. అంటే తెలుగుదేశం పార్టీకి వైకాపాకి మధ్యలో ఉన్న తేడా 10 మంది ఓటర్లు 100 మందిలో. సో నేను అందరికి చెప్తా, 100కి 100% మనం మార్చాలంటే అది అసాధ్యం. కానీ 100 మందిలో 10 మంది మనం మార్చితే 1 సైడెడ్ ఎలక్షన్ జరుగుతుంది. ఇప్పుడు జనసేన పార్టీ అధినేత పవన్ అన్న కూడా వ్యతిరేక ఓటు చీలకూడదు, కలిసికట్టుగా ఉండాలి అనే లక్ష్యంతోనే పొత్తు ఏర్పాటు చేసుకున్నాం. దానికి మేము కట్టుబడి ఉన్నాం. మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు.
రేపు రాబోయేది ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం. దాంట్లో ఎలాంటి సెకండ్ థాట్ లేదు. ముందు ముందు కూడా మేము కలిసికట్టుకు వెళ్తాం. మా అందరి లక్ష్యం ఒకటే, ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలి. మన పిల్లలకి ఇక్కడనే ఉద్యోగాలు ఉపాధి రావాలి. దానికి అహర్నిశలు మేము కష్టపడతాం. ఆయనకి డబ్బులు అంటే అది గిట్టదు, పట్టించుకోడు. ఆయన వాస్తవం చెప్పాలని పట్టించుకోడు. రాజకీయాలు కొంచెం ఖర్చులు అవసరాలు ఉంటాయి కానీ అంతవరకే దాన్ని ఎప్పుడు పట్టించుకోవడం. 1992లో హెరిటేజ్ స్థాపించారు. అంచెలంచెలుగా అది పెరుగుకుంటూ వచ్చేసింది. అమ్మ తర్వాత ఇప్పుడు బ్రహ్మని నడిపిస్తుంది. ఇంకా సమర్థవంతంగా ముందలు తీసుకుంది. సో ఫ్యామిలీ వైపు ఆయన ఎప్పుడు పట్టించుకోడు. కంపెనీ ఉంది, ఇంకా దే టేకింగ్ కేర్. ఏం తప్పు చేయని వ్యక్తిని 53 రోజులు తల్లి రాజమండ్రి జైల్లో బంధించారు. అది బాధ కలిగింది. తప్పు చేసి జైలుకి వెళ్ళినా ఓకే, తప్పు చేసాం జైలుకి వచ్చా అనిపించింది. అంటే ఉద్యోగాలు తీసుకొచ్చి నేను చేసిన తప్పునా, ప్రాంతాన్ని అభివృద్ధి చేసి నేను చేసిన తప్పునా, 15 లక్షల మందికి ప్రపంచం మొత్తం పంపించి అంత అద్భుతమైన అవకాశాలు ఇచ్చింది ఆయన చేసిన తప్ప అని అనిపించింది. ఆ రోజు బ్రహ్మని కూడా అడిగింది, నీకు ఈ రాజకీయాలు అవసరమా అని. బ్రహ్మని నన్ను అడిగింది, అరే గౌరవంగా బతికే కుటుంబం అంది, ఎందుకు ఈ దరిద్రం అంతా. కానీ అడిగిన రోజే హైదరాబాద్లో గ్రాటిట్యూడ్ కాన్సర్ట్ జరిగింది. 45,000 మంది ఐటీ ప్రొఫెషనల్స్ క్రికెట్ మ్యాచ్ ఉన్న రోజు కాదనుకుని ఆ కాన్సర్ట్కి వెళ్ళి ఎప్పుడైతే బాబు గారి సంఖ్యను నిలిపారో అప్పుడు అనిపించింది కూడా, ఎస్ ప్రజలు మా వెనకాల ఉన్నారు, వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారం నమ్మట్లేదు. అమ్మ, ఒక అవినీతి పరుని అరెస్ట్ చేస్తే రోజుకో కుంభకోణం బయటపడుతుంది. కానీ బాబు గారిని అరెస్ట్ చేస్తే ఆయన చేసిన మంచి పనులు బయటకు వచ్చినాయి. 100 దేశాలు పైగా తెలుగు వాళ్ళు ఆయనకి అండగా నిలబడ్డారు, సానుభూతి తెలిపారు. అదే ఆయన నడిపించారు.